నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. తెలంగాణ రాజకీయాలలో అనూహ్య పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. అందులో ఏంటంటే బీఆర్ఎస్ మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరిపోతారని చెప్పేసి మనకైతే వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది మనకి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, నిన్న మొన్నటి వరకు చూస్తుంటే కొంతమంది బీఆర్ఎస్ నేతలు ఏంటంటే మేము బీఆర్ఎస్లోనే ఉంటాం చచ్చేంత వరకు మన అని చెప్పేసి మాట్లాడిన ఆ నేతలే ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్తున్నట్టు మనకి సమాచారం వస్తుంది. ఇందులో వాస్తవం ఉందంటారా? మంత్రి మల్లారెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ గారిని కలిశారంటున్నారు. అవును సార్. సెలవు కప్పారు, వెళ్ళి కలిశారు. ఏంటి, నన్ను కాపాడాల్సింది మీరే అని, అన్యదా శరణం నాస్తి. వారం రోజుల క్రితం మల్లారెడ్డి కాలేజీ ఎంక్రోచ్మెంట్స్ కూలగొట్టారు దుండిగల్ ఆ ఏరియాలో. అంటే అక్రమ భవనాలు కదా, మరి ఆక్రమణలు ఎక్కువ. మల్లారెడ్డి ఆయన విద్యా పరంగా, ఇన్స్టిట్యూట్స్ పరంగా నీకు ఎడ్యుకేషను నాణ్యానికి ఒకవైపు, మరోవైపు ఆ భవనాలు, ఆ తర్వాత అక్కడ భూములు, అవన్నీ కబ్జాలు, కేసులు. ఇది నాణ్యానికి రెండో పార్శ్వం. మనం రెండుగా చూడాలి. ఏది మల్లారెడ్డిలో ఆయన ఎంత ఎదిగాడో అన్ని తప్పులు చేసినట్టుగా మనం చూసాం. ఇప్పుడు దుండిగల్లో ఇప్పుడు కూలగొట్టిన భవనాలు ఇదే కాదు, ప్రతి చోట కూడా అక్కడ భూముల ఆక్రమణలు, అక్కడ ఉన్నటువంటి రైతుల భూములు కబ్జాలు చేయటం, వాళ్ళు కేసులు పెట్టడం, అనేక పోలీస్ స్టేషన్లలో ఈయన పైన కేసులు, సివిల్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మొత్తానికి ఎట్లా కొట్లా అధికారాన్ని అడ్డం పెట్టుకుని 10 ఏళ్ళుగా కేసీఆర్ అండతో నడిచింది మంత్రిగా. ఇదిగా ఉన్నా అంటే వీళ్ళకి రాజకీయ అధికారం ఎందుకు? ఈ అక్రమ ఆస్తులు కాపాడుకోవటం కోసం. వేల కోట్లకు పడగలెత్తారు, బాగా సంపాదించారు, వ్యాపారాల మీద కూడబెట్టారు. ఇప్పుడు ఆ సంపదను ఎలా కాపాడుకోవాలి? అక్రమ సంపద, అవినీతి సంపద, దీన్ని కాపాడుకోవాలంటే ఒక పోస్ట్ ఉండాలి, ఒక అధికారం ఉండాలి. దానికే ఈ ఎమ్మెల్యే గిరి, ఈ ఎంపీ గిరి. మంత్రి అయితే ఇవన్నీ కూడా ఇంకా నీకు ఇది చేసేసుకోవచ్చు, ఛానలైజ్ చేసుకోవచ్చు, ఇంకా ఎక్కువ సంపాదించవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో భారత ప్రజాస్వామ్యం ఎలా వెర్రి తలలు వేస్తోందో మనకు కనపడుతుంది. సామాన్యుడు ఎవరు పోటీ చేసే పరిస్థితి లేదు. 100 కోట్లు 1000 కోట్లు కొల్లగొట్టి ప్రజల సొమ్ము దోచేసినాళ్లే ఇవాళ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీకి దిగుతున్న పరిస్థితుల్లో వీళ్ళదే స్వామ్యం అయిపోయింది. ఇప్పుడు ఈ మల్లారెడ్డి గారు మొన్న జరిగిన వారం రోజుల క్రితం ఆ బిల్డింగ్లు పడగొట్టంగానే సినిమా అర్థమైంది. గతంలో ఇదే మల్లారెడ్డి రేవంత్ రెడ్డిని అనకూడని మాటలు అన్నాడు ఎలక్షన్ ముందు. అవును సార్, మనం చాలా అనేక టీవీ ఛానల్స్లో మనం చూసాం. నోరు అంటే అదుపు లేకుండా వచ్చేది మేమే ఇంకా అని చెప్పేసి చాలా అనడం జరిగింది. అసలు బూతులు తిట్టాడు, రారా అన్నాడు, అదన్నాడు, తేల్చుకుందాం అన్నాడు, నీ మీద నేనే పోటీ చేస్తానన్నాడు, తొడగొట్టాడు కదా. అంటే ఏంటి, కళ్ళు నెత్తికెక్కాయి. అప్పుడేంటి, కేసీఆర్ అధికారం, మాజీ మంత్రి. ఇప్పుడు తిరగబడింది బొమ్మ. తిరగబడేసరికి రేవంత్ ముఖ్యమంత్రి అయ్యేసరికి ఇక సాగిళ్ళపాటు ఏంటి, కాళ్ళ బేరానికి వచ్చినట్టుగానే చూడాలి. ఇప్పుడు ఇవాళ మల్లారెడ్డి కాంగ్రెస్లో చేరడా అది వేరే విషయం. ఇప్పుడు మొన్న కూడా మీరు చూశారు కదా, వాళ్ళ అబ్బాయిని ఏదో ఎంపీ క్యాండిడేట్గా ప్రకటించారు. ఎవరు, చేవేళ్ళ. అట్లాంటిది మరి మళ్ళా కదిలిచ్చేసరికి ఏమైంది, ఈ లోపు జరిగింది. దుండిగల్లో కూలగొట్టేసరికి సారీ అని చెప్పేసినట్టున్నారు. మేము పోటీకి దిగే పరిస్థితి లేదు. కానీ పోటీ అంటే ఎవరిని నిల్చోబెట్టినా కూడా అక్కడ మేము వాళ్ళకి మద్దతు పలుకుతామని చెప్పేసి చెప్పారు కదా. అదేదో పైకి బిల్డప్. ఒకవేళ మద్దతు పలికే వాళ్ళైతే శివకుమార్ని కలుస్తాడా? అంటే ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నట్టేనా సార్? మరి శివకుమార్ని కలిశాడంటే అర్థం అదే కదా. డీకే శివకుమార్ని మల్లారెడ్డి కలిశాడు అనేది వాళ్ళ తెలంగాణలో హాట్ టాపిక్. ఏంటి, ఇప్పటికే వరుసగా క్యూ కట్టారు కదా బీఆర్ఎస్ ఎంపీలు. వరుస పెట్టి ఏమవుతోంది, కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఆయన ఎవరో నేత వెంకటేష్.
ఢిల్లీలో వేణుగోపాల్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. అతనితో బిగినైంది బోణి. ఏమైంది, మామూలుగా రేవంత్ రెడ్డి ఏమనుకున్నాడు, పార్లమెంట్ ఎన్నికలైన తర్వాత చూద్దాం అనుకున్నాడు. ఇప్పుడు గతంలో కేసీఆర్ బీఆర్ఎస్ ఏమైంది, అటు కాంగ్రెస్లో ఉన్నాళ్ళని ఎత్తుకుపోయారు, ఇటు తెలుగుదేశంలో ఉన్నాళ్ళని ఎత్తుకుపోయారు. 42 మంది ఎమ్మెల్యేలను లాగేసుకున్నాడు. ఏది ఆ 10 ఏళ్లలో, 2014లో కావచ్చు, 2019లో కావచ్చు. అంటే దాంతో ఎదిగిన బీఆర్ఎస్ ఇప్పుడు ఏమైపోయింది, పవర్ పోయింది. పవర్ పోయేసరికి ఈ బలమంతా బలం కాదు, ఇది వాపు అని తేలిపోయింది. ఇప్పుడు అంతా వరుస పెట్టి ఎటు పోతున్నారు, సగం మంది కాంగ్రెస్లో పోతున్నారు, మిగతా సగం బీజేపీలోకి పోతున్నారు. ఇప్పుడు 2 ఎంపీలు బీజేపీలో చేరిపోయారు. పి రాములు, ఆయన సీతారాం నాయక్ మనం చూసాం. 2 మాజీ ఎంపీలు వాళ్ళు చేరిపోతున్నారు. బీబీ పాటిల్, వీళ్ళందరూ కూడా, నగేష్. అంటే నీకు ఏమైపోయింది, వాళ్ళ బీఆర్ఎస్ నిలువున చీలిపోతుంది. అధికారం లేకపోయేసరికి చూసావా ప్రాంతీయ పార్టీల మనుగడ ఎంత కష్టమైపోయిందో. అంటే ఇదంతా కేసీఆర్ గారి స్వయంకృత అపరాధం అనుకోవచ్చా సార్? ఎందుకంటే కన్ను మిన్ను గాన రాకుండా ఏది, అటు అధికారం, ఇటు డబ్బు, ఈ అవినీతి సంపాదన, ఇదంతా చూసుకుని ఏమైపోయింది, మోడీని బోడీ అన్నాడు. అసలు ఏ మాట పడితే ఆ మాట, ఆంధ్రోళ్ళని లంకలో రాక్షసులు ఉంటారు, వీళ్ళు రాక్షసులే అన్నారు. ఆంధ్ర బిర్యానీ పేడ బిర్యానీ అన్నాడు. ఎన్ని మాటలు మాట్లాడారు. అలాంటి కేసీఆర్ నిన్నేమంటున్నాడు, నేను ఎప్పుడన్నా ఇలాంటి భాష మాట్లాడానా? మరి రేవంత్ రెడ్డి భాష చూడండి ఎట్లా పిచ్చి తిట్లు తిడుతున్నాడో. ఏంటి రేవంత్ రెడ్డి భాష గురించి కేసీఆర్ మరి క్వశ్చన్ చేస్తున్నాడంటేనే ముక్కున ఏలేసుకునే పరిస్థితి. అంటే ఇంతకుముందు మనం గతంలో చూసుకున్నట్టయితే కేసీఆర్ గారు ఏ సభలో మాట్లాడినా కూడా ఇది మా తెలంగాణ భాష, మా ప్రాంతీయ భాష, మేము ఇట్లనే మాట్లాడతామని చెప్పిన మనిషి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఎందుకు మరి అది తీసుకోలేకపోతున్నారు? మరి అది మాత్రం తెలంగాణ భాష కదా? అంతే కదా. రేవంత్ రెడ్డి కూడా అంటాడు కదా, ఇది మా తెలంగాణ భాషే కదా. అంటే తెలంగాణ భాషలో తెలంగాణ వాడు కేసీఆర్కి సమాధానం చెప్పేసరికి బుర్ర తిరిగిందా? ఇప్పుడు ఏది అసలు ఈ భాష ఏంటి, ఇట్లాంటి భాష ముఖ్యమంత్రి స్థాయిని దిగజారుస్తున్నాడు రేవంత్ రెడ్డి అంటే ఇంతకుముందు ముఖ్యమంత్రి చేసిన పని ఏంటి? ఇది ప్రజలు ప్రశ్నిస్తున్న పరిస్థితుల్లో కేసీఆర్ ఇవాళ తన పార్టీని కాపాడుకోవటం కోసం నానా పాటలు పడుతున్న పరిస్థితి అన్నమాట. నిన్న చూసావు నువ్వు వరంగల్లో? అవును సార్. ఆయన ఎవరు, రమేష్, ఆయన కూడా బీజేపీ పార్టీలో అతను బీజేపీలో చేరుతున్నానో ఏదో అనేసరికి ఎర్రబెల్లి వీళ్ళందరూ కూడా అక్కడ వాలి అతన్ని బలవంతంగా అక్కడి నుంచి ఎత్తుకుని ఇక్కడ తీసుకొచ్చి కేసీఆర్కి కలిపి చూసాం. ఇవాళ ఎక్కడ ఉన్నాడు రమేష్? మళ్ళీ ఢిల్లీలో ఉన్నాడు. అంటే బీజేపీలో చేరుతున్నాడు. అంటే మనం అనుకున్నదే, బీఆర్ఎస్ ఒక మంచి చక్కటి అందమైన కేక్, బాగా టేస్టీ కేక్గా ఉంది. 10 ఏళ్ళ అధికారంలో బాగా రుచిగా తయారు చేశాడు. ఇప్పుడు ఆ కేక్ 2 ముక్కలు చేసుకుంటున్నారు, పంచుకుంటున్నారు. ఏది బీజేపీ, మోడీ షా ఒక కేక్ వాళ్ళ ఇది అయిపోతుంది. మిగతా సగం కేక్ కాంగ్రెస్ వాళ్ళు తీసుకు, రేవంత్ రెడ్డి పలహారం, ఇంకా బీఆర్ఎస్ ఖాళీ. ఇవాళ బీఆర్ఎస్ నాయకుల్ని కాపాడుకోవటం కోసం ఎంత పాటలు పడుతున్నాడనే దానికి నిన్నటి ఆ రమేష్ ఉదంతమే అర్థం పట్టిందన్నమాట. ఇప్పుడు అభ్యర్థులు దొరకని పరిస్థితి. పార్లమెంటుకి మనం ఎవరిని అభ్యర్థులకు పెట్టాలన్నా అందరూ జంపే. ఇప్పుడు మల్లారెడ్డి ఉన్నాడు, వాళ్ళ అబ్బాయిని పోటీ చేయమంటే ఇప్పుడు మల్లారెడ్డి ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు? శివకుమార్ దగ్గర ప్రత్యక్షమయ్యాడు. మొత్తం ఎంపీలంతా కూడా నీకు అటు వెళ్ళిపోతున్నారు. బీజేపీ వైపు వెళ్ళేవాళ్ళు బీజేపీ వైపు వెళ్తున్నారు, కాంగ్రెస్ వైపు వెళ్ళేవాళ్ళు. రంజిత్ రెడ్డి మరి ఆ పార్లమెంట్ రివ్యూ పెడితే అసలు ఆయన రాలేదంట. సేమ్ ఎపిసోడ్ ఇక్కడ గురువుకి ఎలా అయిందో అక్కడ శిష్యుడి పరిస్థితి అదే. ఆంధ్రలో కూడా అదే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఎంపీలు ఎవరో దొరక్క అతను విలవిల్లాడిపోతున్నాడు. అతను ఎవరికి అభ్యర్థిత్వం ప్రకటిస్తే వాళ్ళు జంప్. శ్రీకృష్ణదేవరాయల్ని నరసరావుపేట నుంచి గుంటూరులో కంటే చేయంటే తెలుగుదేశం వెళ్ళిపోయాడు. ఆదిమూలంని నువ్వు ఎమ్మెల్యేగా వద్దు ఎంపీగా పోటీ చేయంటే లోకేష్ బాబు దగ్గరికి వెళ్ళిపోయాడు.
వల్లభనేని బాలశౌరి జనసేనలో కలిసిపోయాడు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశంలో చేరిపోయాడు. అంటే గురు శిష్యులిద్దరి పరిస్థితి గిలగిలే. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.